బుజ్జి నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. నువ్వు ఇంకా 2 లెసన్స్ చెప్పాలి. తర్వాత చెప్తాగా, ఇప్పుడు వెళ్ళి ఆడుకో. సరే మమ్మీ. ఏమండి ఇవిగో. ఏంటి నువ్వే చేసావా? నేనే చేశానండి. ఏమండి ఆ బేబీ వాళ్ళు ఎంత చక్కగా ప్లాన్ వేసుకుని ఫ్యామిలీ నడుపుతున్నారో తెలుసా? వాళ్ళ పాపని డాక్టర్ చదివించడానికి ఇప్పటి నుంచే నెల నెల డబ్బులు బ్యాంకులో వేస్తున్నారటండి. అలాగా? సిటీ అవుట్స్కర్ట్స్ లో ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కొన్నారటండి. అయితే ఇప్పుడు ఏమంటావరా? మీరు ముందు అరసలు తినండి. చెప్పు. ఏమండి మరి మరి వంట పనులన్నీ పూర్తయ్యాక నేను ఇంట్లో ఊరికే ఉంటాను కదండి. అడుగుతున్నానుగా, చెప్పండి. వింటున్నానుగా, చెప్పరా. అందుకని ఆ బేబీ గారు పనిచేసే కంపెనీలో జాబ్స్ ఉన్నాయటండి. ఆవిడ చేర్పిస్తానని చెప్పింది. నేను ఉద్యోగంలో చేరితే నెలకి ఎలాగైనా 2000 వస్తాయి కదండి. మీకొచ్చే జీతంతో ఇల్లు గడపచ్చు, నాకొచ్చే జీతాన్ని పాప పేరున బ్యాంకులో వేయచ్చు. అప్పుడు మన భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావండి. చూడు గీత, నాకు సంబంధించినంత వరకు నా భార్య ఇంటి పట్టున ఉండి హ్యాపీగా పిల్లల్ని చూసుకోవాలి. భర్త అలసిపోయి ఇంటికి వస్తే రుచిగా వండి పెట్టి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అది నా పాలసీ. అంతేగాని మన ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళామనుకో, పాప అనాథవుతుంది, ఇల్లు లాడ్జ్ అవుతుంది. అర్థమైందా? ఏంటండి మీరు అనేది? ఆ బేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్తూ వాళ్ళ పాపని జాగ్రత్తగా చూసుకోవడం లేదా ఏమిటి? చూడు, వాళ్ళ ఫ్యామిలీ వేరు, మన ఫ్యామిలీ వేరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉండకూడదు, గుర్తుంచుకో. ఏంటండి మీరు అనేది? ఈ రోజు మీకు బోనస్ వస్తుంది కదా, రేపు బుజ్జి తీసుకెడదాం అనుకుంటుంటే సడన్ గా వచ్చి బోనస్ రాలేదంటారేంటి? ఏంటే వాళ్ళు ఇస్తామన్న బోనస్ నేనేదో తీసుకోకుండా వచ్చేసినట్టు మాట్లాడతావేంటి? సరే, బోనస్ రాదని తెలిసింది. బుజ్జి కాన్వెంట్ ఫీజు కట్టాలని తెలుసు కదా, మరి ఎవరి దగ్గర అప్పు సప్పు తీసుకురావచ్చుగా. మనం అప్పటికి దోషులతో తెచ్చివ్వడానికి అక్కడ ఎవరో డబ్బులు దుకాణం పెట్టుకుని కూర్చోలేదు. ఓ బాధ్యత గల తండ్రి మాట్లాడాల్సిన మాటలేనవి. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, మొత్తం డబ్బు తీసుకొచ్చి నా చేతికి ఇవ్వండి అని. వినిపించుకున్నారా? నేను చెప్పినట్టు మీరు వినుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసా? తెలుసుకోవాలండి. అనుకోకుండా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంత ముందు జాగ్రత్త లేని వాళ్ళకి పెళ్ళం ఎందుకు, పిల్లలు ఎందుకు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పాపకు స్కూల్ ఫీజు కట్టాలి, అంతే కదా. ఒక వారం ఓపి కొట్టు. వారాలు నెలలు ఓపి పట్టుకొచ్చడానికి అది మీ నాన్న కట్టించిన స్కూల్ కదా. కొట్టానంటే పొళ్ళు రాస్తాయి. ఒకటనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడతావా? నీకంత బాధ్యత ఉంటే ఆ చెవు కమ్మలపై స్కూల్ ఫీజు కట్టొచ్చుగా. కమ్మలు గాజులు అమ్ముకుని ఫీజులు కట్టడానికి ఇంకా ఇంట్లో మొగుడెందుకు? అడుగు తింటారుగా. ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. డబ్బులు లేవు, ఊరేసుకుంటామంటావా? ఇదిగో చూడు, సంవత్సరం పాటు పాప స్కూల్ మానేసి ఇంట్లో కూర్చుంటే వచ్చే నష్టమే లేదు. నన్ను టెన్షన్ పెట్టి చంపకు. పెద్ద బాధ్యత అంటే బాధ్యత నీకు ఒక్కదానికే ఉన్నట్టు. తెలియదు తక్కువ దద్దమ్మ. పాప సంతోషం కోసం టపాసులు తీసుకొచ్చారు. వాటితో దీపావళి జరుపుకోండి, నేను కాదంటలేదు. కానీ అప్పు చేసిన వెంటనే ఏం చేసి ఉండాలి? ముందుగా ఆ బేబీ గారికి 2000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత మిగిలిన వాటితో ఇవన్నీ తీసుకొచ్చి ఉండాలి. అది మానేసి ఇప్పుడు 5000 రూపాయలు పెట్టి పట్టుచీర తీసుకొచ్చారు. దీన్ని కట్టుకుని నేను బయటకు వెళ్తే అప్పు తెచ్చే యోగ్యత లేదు గాని పట్టుచీర కట్టుకుని తిప్పుకుంటూ తిరుగుతోందని నా గురించి హీనంగా మాట్లాడుకోరు. ఏంటి నువ్వు పండగని కూడా చూడకుండా గొడవ పెడతావేంటి? మీతో గొడవ పడాలన్న ఉద్దేశం నాకు 1% కూడా లేదు మహానుభావ. నన్ను క్షమించండి. భార్య మాటలు విని నడుచుకునే భర్త అయితే ఆయనతో గొడవ పడడంలో అర్థం ఉంటుంది. మంచి చెప్తే కోపం, తప్పండి అంటే కొట్టడానికి వస్తారు. అయినా మీరు పెడితే తిని బతికేదాన్ని. మీతో గొడవ ఎందుకు బాబు? మీరు మీ దీపావళి మీ ఇష్టం వచ్చినట్టు జరుపుకోండి. కానీ నేను నా బిడ్డ మీరు తెచ్చిన బట్టలు కట్టుకో, దీపావళి జరుపుకో. అది గుర్తుంచుకోండి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగారు కుంకుమెట్టి పెట్టి